డొరడోలి వెల్కమ్స్ యూ. ఐఎమ్ రవిరాజ్. 1100 సంవత్సరాల క్రితం చాళుక్య రాజైన భీమ ఈ ప్రాంతాన్ని పరిపాలించడం వల్ల ఈ ప్రాంతానికి భీమవరం అనే పేరు వచ్చింది. ఆయన 1100 సంవత్సరాల క్రితం భీమవరంలో భీమేశ్వర స్వామి దేవస్థానాన్ని మరియు సోమేశ్వర స్వామి దేవస్థానం గునుపూడి భీమవరంలో నిర్మించారు. భీమవరంలో మొదట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు బ్రిటిష్ వారు. కానీ భీమవరం పట్టణంలో అప్పటి రెవెన్యూ సబ్ కలెక్టర్ అయిన తెల్లదొరని చంపివేయడంతో వీరి గోండాలు, రౌడీలు, గ్యాంగ్స్టర్స్ వీరి మధ్య రెవెన్యూ డివిజన్ నిర్వహించలేమని బ్రిటిష్ వారు భావించి భీమవరం నుంచి వీరవసరానికి, ఆ తర్వాత నర్సాపురానికి మార్చివేశారు. 1940లో 40 ప్రాంతంలో డిఎన్ఆర్ కాలేజీని ఏర్పాటు చేశారు. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ భీమవరం కాలేజ్, WGB కాలేజ్ అని పిలిచేవారు అప్పట్లో. ఇప్పుడు దాన్ని డిఎన్ఆర్ కాలేజ్గా పేరు మార్చారు. ఆ తర్వాత KGRL కాలేజ్, SRKR ఇంజనీరింగ్ కాలేజ్, విష్ణు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, భీమవరం హాస్పిటల్స్ ఏర్పడినాయి. ఇప్పుడు జిల్లా కేంద్రం అయింది. ఈ తప్ప ఇక్కడ ఎలాంటి ఎస్టాబ్లిష్మెంట్స్ లేవు. ఆంధ్ర రాష్ట్రాన్ని, హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం చేసినప్పుడు 1956లో పశ్చిమ గోదావరి జిల్లా యొక్క తలసరి ఆదాయం హైదరాబాద్ నగరం కన్నా రెట్టింపు ఉండేది. ప్రస్తుతం భీమవరం పట్టణం లేదా పశ్చిమ గోదావరి జిల్లా తలసరి ఆదాయం హైదరాబాద్ కన్నా చాలా 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 తక్కువ. ప్రజలందరూ ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు ఇక్కడి నుంచి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రాంతం నుంచి వలస వెళ్ళి బయట ప్రాంతాల్లో స్థిరపడి వ్యాపారాలు చేసేవాళ్ళు అందరూ మధ్య చిన్న స్థాయి వ్యాపారస్తులే తప్ప పెద్ద పెద్ద ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరు లేరు. అంటే ఈ ప్రాంతం క్రమంగా అభివృద్ధి పదంగానే స్లోగా వెనక్కి వెళ్తూ ఉంది. 1980లో రాయల్ ప్రపంచ అట్లాస్ ప్రకారం భీమవరం అప్పటి కంబైన్డ్ స్టేట్లో 19 లేదా 20 స్థానాల్లో ఉంది జనాభా పరంగా. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కలిపి చూస్తే భీమవరం యొక్క ప్లేస్ 40 దరిదాపుల్లో ఉంటుంది. అంటే ఒకప్పుడు 20లో ఉన్న, జనాభా పరంగా 20లో ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు 40కి చేరింది. ఇక్కడ ఎలాంటి ఇన్స్టిట్యూషన్స్ రావట్లేదు, బిజినెస్ మ్యాన్స్ కూడా లేరు. సో మనం ఎప్పుడు గత చరిత్రని చెప్పుకుంటూ ఉంటే ఏముండదు. ఎప్పుడూ కూడా వర్తమానంలో భవిష్యత్తు బట్టే ఉంటుంది. అంటే ఇప్పుడు జరగబోయే కాలము, భవిష్యత్తు కాలమే మనకి కీలకం, అంతే తప్ప గతం కాదు. ఇది ఎంతో చిన్న పార్క్, నాట్ మోర్ దాన్ 20 సెంట్స్. అలాగే భీమవరంలో కూడా ప్రజల మనస్తత్వం ఇలా నేరోగా, ఈ పట్టణం కూడా నేరోగా, ఎలాంటి అభివృద్ధి లేకుండా, ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేకుండా అలాగే ఉండిపోతుంది. ఈ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని సంవత్సరం క్రితం నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.